గాయ్స్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకి వచ్చేసాం. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు మా ప్రేమ కథ. రచించిన వారు మరెవరో కాదండి, నేనే, అంటే సౌజన్య పతివాడ. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా. మా ప్రేమ కథ ఎపిసోడ్ నెంబర్ 15. స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ మా ఛానల్ గురించి కానీ లేదు అంటే అప్డేట్స్ గురించి కానీ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ క్లిక్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అన్నీ దొరుకుతాయి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ నైట్ అందరూ హ్యాపీగా డేట్ కంప్లీట్ చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తారు. రీడర్స్, రైటర్ పాప, నువ్వు ఒక జంటని మర్చిపోయావు. లేదే, అన్ని జంటల గురించి రాశాను కదా. హలో పాప, అక్కి ప్రదీప్ కలిసారో లేదో చెప్పలేదు, మళ్ళీ నేను కలపాలి అనుకోవట్లేదు అని డైలాగ్ ఒకటి. ఓ నో, ఆ విషయం మర్చిపోయాను కదా. సారీ, త్వరగా రాయమ్మా. ఇంకా ఓకే ఓకే, కొంచెం సేపు వెనక్కి వెళ్ళిపోదాం రండి. అక్కి బాధపడుతూ వెళ్ళిపోదామని డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసే టైంకి ప్రదీప్ అక్కి చేయి పట్టుకొని వెనక్కి లాగుతాడు. ఆ లాగడంతో అక్కి బ్యాలెన్స్ చేసుకోలేక ప్రదీప్ గుండెల మీద పడుతుంది. ఏంటి ఇంత ప్లాన్ చేసిన దానివి నా మనసులో మాట వినకుండానే వెళ్ళిపోతావా అని అంటాడు ప్రదీప్. అంటే మీరేం చెప్పట్లేదు కదా, మీకు ఇష్టం లేదేమో అని అనుకున్నాను అని అంటుంది అక్కి. నీకు నువ్వే అన్నీ అలా అనేసుకుంటావా, ఇంకా నేనేం చెప్పక్కర్లేదన్నమాట. సరే అయితే వెళ్ళిపో అని ప్రదీప్ అక్కిని వదిలేస్తాడు. అదేంటి ఇప్పటి వరకు పట్టుకొని అలా వదిలేశారు అని అంటుంది. మరి నాకు ఇష్టం లేదు అని నువ్వు అనుకుంటున్నావుగా, అందుకే. అలా ఏం కాదు ప్రదీప్ గారు, మీరేం చెప్పకపోతే నాకు ఏడుపు వచ్చింది. మేము ముందు ఏడిస్తే సింపతి అనుకుంటారని బయటకు వెళ్ళిపోదాం అనుకున్నా అని ప్రదీప్ గుండెల్లోకి ఒదిగిపోతూ క్యూట్గా అంటుంది అక్కి. ప్రదీప్కి అక్కి అలా మాట్లాడుతుంటే నచ్చి ఇంకా ఏడిపిస్తూ ఉంటాడు. అక్కి అలానే మాట్లాడుతూ, మీరు నా లైఫ్లో లేకపోతే చచ్చిపోతాను అని చెప్పను కానీ ఇంకా లైఫ్లో ఎవరిని పెళ్లి చేసుకోను ప్రదీప్ గారు అని అంటుంది. మరి నువ్వు నాకు నచ్చాలంటే మా అమ్మ నాన్నని నువ్వు బాగా చూసుకోవాలి, అందరికంటే ఎక్కువ అమ్ముని బాగా చూసుకోవాలి అని అంటాడు ప్రదీప్. మీకంటే కూడా ఫస్ట్ నాకు అమ్మునే నచ్చింది, ఇంకా ఆంటీ అంకుల్ గురించి అంటారా, వాళ్ళనైతే మా అమ్మ నాన్నని ఎలా ఇప్పటి వరకు చూసుకున్నానో అలానే చూసుకుంటా అని అంటుంది స్థిరంగా. ఆ మాటకి ప్రదీప్ పెదవుల్లో చిరునవ్వు పూయగా అక్కిని గట్టిగా హక్ చేసుకొని, నాకు నువ్వెప్పుడో నచ్చావు అని చెప్తాడు. మరి ఇప్పటి వరకు ఎందుకు నన్ను ఏడిపించారు అని అలకగా అంటే, నువ్వు ఏడుస్తుంటే క్యూట్గా ఉన్నావు అక్కి అని అంటాడు ప్రదీప్. మిమ్మల్ని అని ప్రదీప్ గుండెల మీద కొడుతూ, నాకు చాలా భయంగా అనిపించింది ఎక్కడ మీకు నేను నచ్చలేదో అని. మా అమ్మకి నచ్చావుగా, ఆటోమేటిక్గా నాకు నచ్చేస్తావు అని అంటాడు ప్రదీప్. అంటే అమ్ముకి నచ్చానని మీకు నచ్చానా లేకపోతే లేదా అని అడుగుతుంది. ఏయ్ అదేం లేదు, నాకు కూడా బాగా నచ్చావు. అమ్ముని నువ్వు ట్రీట్ చేసే విధానం, మీ అమ్మ నాన్నకి ఇచ్చే గౌరవం, ఎక్కడ ఎలా ఉండాలో నీకు బాగా తెలుసు అని అర్థమైంది, అందుకే ఇంకా బాగా నచ్చావు అని అంటాడు ప్రదీప్. అలా మాట్లాడుకుంటూ వాళ్ళు కూడా కలిసిపోతారు. బ్యాక్ టు ప్రజెంట్ టైం. అలా అందరూ జంటలుగా తిరిగి ఇంటికి వెళ్ళాక అంజలి అందరినీ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కి ప్రదీప్ని ప్రేమిస్తుంది అని తెలిసి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్తారు. అనూజ్కి కూడా పెళ్లి చేయాలి అని అంటున్నప్పుడు అనూజ్ తన కొలీగ్ అలీషాని తీసుకొచ్చి, అమ్మా తిన్న కొలీగ్ నాతో పాటే మన హాస్పిటల్లో డాక్టర్గా చేస్తుంది, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాము అని చెప్తాడు. ఇంకా మాట విని అందరూ హ్యాపీ అవుతారు. మిగిలిన జంటల గురించి కూడా అనూజ్కి చెప్తారు. ఇంకా ఉదయం అందరికీ ఫ్లైట్ ఉండడంతో అందరూ లగేజ్ ప్యాక్ చేసుకొని త్వరగా నిద్రపోతారు. అక్కి మాత్రం కొంచెం సంతోషం కొంచెం బాధతో ప్రదీప్ రూమ్కి వెళ్ళి అతనితో కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది. ఉదయం 7 గంటలకి అందరికీ గజపతి ప్యాలెస్ నుంచి స్టార్ట్ అవుతారు. అక్కి అనూజ్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాము అని అంటే అక్కి అక్కడ ఏడుస్తుందని ప్రజ్ఞ ప్రదీప్ వద్దు మేము వెళ్ళిపోతాం అంటారు. ఇంకా చేసేది ఏం లేక డ్రైవర్స్తో వాళ్ళని పంపిస్తారు. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత నందు ఒక సైడ్ వెళ్ళాలి, ప్రజ్ఞ అండ్ కో ఒక సైడ్ వెళ్ళాలి. అప్పటి వరకు ఆలోచన లేని ప్రజ్ఞ పాప అప్పుడు ఆ విషయం గుర్తొచ్చి ఏడుపు మొహం పెట్టుకొని ఉంటుంది. అమ్మూ ఇటు చూడు, మా అమ్మ నాన్నని తీసుకొచ్చి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తాను, సరేనా? అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టరా, రోజు కాల్స్ చేస్తాను, వీడియో కాల్స్ కూడా చేస్తాను. మోర్ ఓవర్ ఇంకో 15 డేస్లో మీరందరూ జాబ్లో కూడా జాయిన్ అయిపోతారు. అంటే అప్పుడు మీరు కూడా చెన్నై వచ్చేయచ్చు, అప్పుడు రోజు మనం కలిసే ఉండొచ్చు అని అమ్ముకి నచ్చ చెప్తాడు నందు. ఆ మాటకి కొంచెం కుదుట పడుతుంది ప్రజ్ఞ. తర్వాత ఎవరు వెళ్ళాల్సిన దారిలో వాళ్ళు వెళ్ళి ఎవరు రీచ్ అవ్వాల్సిన ప్లేస్లోకి వాళ్ళు రీచ్ అవుతారు. ఇంటికి వచ్చిన ప్రజ్ఞ నందు కాల్ చేసే వరకు మూడీగానే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా వాళ్ళ నాన్న అమ్మకి అలానే సావి డార్లింగ్కి నందు గురించి చెప్తూ ఉంటుంది. ప్రదీప్ కూడా అక్కి గురించి చెప్తాడు.
వాళ్ళకి లవ్ మ్యారేజ్తో ఎలాంటి ప్రాబ్లం లేకపోవడంతో అందరూ హ్యాపీగా ఉంటారు. అలా 10 డేస్ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్తో గడిపేసరికి ఒకరోజు ప్రజ్ఞ వాళ్ళ కాలింగ్ బెల్ మోగడంతో సావిత్రమ్మ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి నందు ఇంకా వాళ్ళ అమ్మ నాన్నని చూసి షాక్ అయ్యి, రే సత్య, ఇందిరా, త్వరగా బయటికి రండ్రా అని అరుస్తూ ఉంటారు. నందుకి ఏం అర్థం అవ్వక నందు వాళ్ళ అమ్మ నాన్న కూడా సావిత్రమ్మ లాగానే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. మెయిన్గా నందు వాళ్ళ అమ్మ జయంతి. సావిత్రమ్మ అరిచిన అరుపుకి నందు వాళ్ళ నాన్న రఘురామ్ ఇంకా జయంతి తేరుకొని అత్తయ్య అని రఘు అంటే అమ్మా అని సావిత్రి పట్టుకొని ఏడ్చేస్తుంది జయంతి. జయంతి అని సావిత్రి జయంతిని పట్టుకొని ఏడుస్తుంటే అక్కడికొస్తారు ఇంద్ర, సత్య, ప్రదీప్ ఇంకా ప్రజ్ఞ. నందుని చూసిన ప్రజ్ఞ హ్యాపీ ఫీల్ అయినా జయంతి ఎందుకు ఏడుస్తుందో అనేది అర్థం అవ్వక చూస్తూ ఉంటుంది. ఇంద్ర జయంతి అని అంటే సత్య రే రఘు అంటాడు. నందు ముందుగానే వాళ్ళు వస్తున్నట్టు చెప్పడంతో అప్పుడే అక్కడికి వచ్చిన శాండీ, ఆశిష్, సుమ, వినయ్, గనీలు ఏమైంది అని అడగడంతో ఇంద్ర జయంతి దగ్గరకు వచ్చి జయంతి, ఇన్ని రోజులు ఏమైపోయావే, ఒక్క మాట కూడా మాకు చెప్పాలనిపించలేదా? ఏ అన్నయ్య నువ్వు కూడా ఇలా చేస్తావా అని అంటుంది. అన్నయ్య అని సత్యని పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంటే యంగ్ బ్యాచ్కి మాత్రం ఏం అర్థం అవ్వక ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఊరుకో జయమ్మ అని సత్య అంటే నన్ను క్షమించు అన్నయ్య, నువ్వు ఎలాంటి వాడివని తెలిసి కూడా వదిలేసి వెళ్ళిపోయాను, నన్ను క్షమించు అని అంటుంది జయ. జయమ్మ ఇంకా విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు, ముందు లోపలికి రండి అని అందరినీ లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత ఏమైందమ్మా అని నందు అడిగితే నందున జయంతి అని ఇందిర సంతోషంగా అడిగితే అవును అని చెప్తుంది జయంతి. ప్రదీప్ని ప్రజ్ఞని చూపిస్తూ నీ మేనల్లుడు మేనకోడలు అని అంటారు సావిత్రి గారు. ప్రజ్ఞని దగ్గరికి తీసుకొని దీన్ని చూసినప్పుడే అనుకున్నాను దీనికి నాకు ఏదో సంబంధం ఉంది అని, కానీ నా అన్నయ్య కూతురు అని మాత్రం తెలుసుకోలేకపోయాను అని ప్రదీప్ని దగ్గరికి పిలిచి ఈ అత్తని మర్చిపోయావరా, చిన్నప్పుడు నా దగ్గర మాత్రమే ఉండేవాడివి, నా కూతురు పుడితే పెళ్ళి కూడా చేసుకుంటాను అనేవాడివి. దానికి ప్రదీప్కి ఏం చెప్పాలో అర్థం అవ్వక తింగర్ నవ్వులు నవ్వుతూ అక్కి ఇక్కడ ఉంటే ఈ మాటకి నన్ను చంపేసేది అనుకుంటాడు. భయపడకలేరా, నాకు కూతురు లేదులే అని నవ్వుతారు జయంతి. అత్త ఇప్పటికైనా చెప్పండి ఏమైందో, మాకు పిచ్చి పట్టేలా ఉంది అని అంటుంది ప్రజ్ఞ. యంగ్ బ్యాచ్ అందరూ కూడా అవును అనడంతో చెప్తాను అని మా పెద్దనాన్న పరందామయ్య, పెద్దమ్మ సావిత్రమ్మ, మా అమ్మ నాన్న రాజశేఖరం, అన్నపూర్ణమ్మ, పెద్దమ్మ పెద్దనాన్న కొడుకు సత్య అన్నయ్య నన్ను బాబాయ్ కూతురు కంటే కూడా సొంత చెల్లిగానే ఎక్కువ చూసుకునేవాడు. నా చిన్నతనంలోనే మా అమ్మ నాన్న కార్ యాక్సిడెంట్లో చనిపోవడంతో పెద్దనాన్న పెద్దమ్మ నాకు తల్లిదండ్రి అయ్యారు. అప్పటి నుంచి సత్య అన్నయ్యతో పాటు నేను కూడా వాళ్ళని అమ్మ నాన్న అనే పిలిచేదాన్ని. అన్నయ్య నాకు ఏం కావాలంటే అది తెచ్చి చాలా గారాబంగా చూసుకునేవాడు. అలా అందరి గారాబంతో పెరిగిన నేను కాలేజ్కి వెళ్ళిన మొదటి రోజే రఘు గారిని చూసి ఇష్టపడ్డాను. ఆ తర్వాత తెలిసిన విషయం రఘు గారు అన్నయ్య 10th వరకు కలిసి చదువుకున్న బెస్ట్ ఫ్రెండ్స్ అని. ఇంకా అన్నయ్యకి చెప్తే అన్నయ్య అమ్మ నాన్నని ఇంకా రఘు గారిని ఒప్పిస్తాడు అని అన్నయ్యకి విషయం చెప్పాను. అలా అన్నయ్య అందరినీ ఒప్పించి మా పెళ్లి చేపించాడు. తర్వాత అన్నయ్య కూడా హిందూ వదిన్ని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికి మొదటి కాన్పులో మగ పిల్లలు పుట్టారు. అలా 2 సంవత్సరాలు హ్యాపీగా గడిచిపోయాయి. ఒకరోజు నందు ప్రదీప్ ఆడుకుంటుంటే ఒక అతను నందుని ఎత్తుకు వెళ్ళిపోయాడు. అన్నయ్య వాళ్ళందరూ వెతుకుతున్నా దొరకలేదు. 3 రోజులు గడిచినా నందు ఎక్కడున్నాడో మాకు తెలియలేదు. అప్పటికే నేను మళ్ళీ ప్రెగ్నెన్సీ టైంలో ఉండడం వల్ల నందు గురించి భయపడి టెన్షన్కి అబోషన్ అయింది. ఆ బాధలో నేను ఉండగానే అన్నయ్య అంటే గిట్టని వాళ్ళు నందు అన్నయ్యని కిడ్నాప్ చేపించాడు అని, మొత్తం ఆస్తి అన్నయ్య కాజేయడానికి ఇలా డ్రామాలు ఆడుతున్నాడు అని మాట్లాడుకోవడం విన్న నేను అన్నయ్యని అపార్థం చేసుకున్నాను. తర్వాత రోజు నందు ఇంటి ముందున్నాడు. అసలు ఎందుకు ఎత్తుకు వెళ్ళారో తెలీదు, ఎందుకు మళ్ళీ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళారో తెలీదు. ఇంకా నాకు అన్నయ్యని ఇదంతా చేపించుంటాడు అని, ఇంకా ఇక్కడే ఉంటే నా నందుని అన్నయ్య ఎక్కడ చంపేస్తాడో అని అపోహపడి రఘుని బలవంతం చేసి చెన్నై వెళ్ళిపోయాము అని జరిగింది చెప్తారు జయంతి గారు. మరి ఇదంతా మావయ్య చేయలేదు అని ఎలా తెలిసిందమ్మా అని నందు అడిగితే నాకు అన్నయ్య మీద నమ్మకం లేకపోయినా రఘు గారు ఎప్పుడూ అన్నయ్యని నమ్ముతూనే ఉన్నారు. అన్నయ్య నా గురించి వెతకడం, నా మీద బెంగతో నాన్న చనిపోవడం, అమ్మ ఆరోగ్యం పాడైపోయింది అని తెలుసుకున్నారు. అప్పుడు అర్థమైంది చెప్పుడు మాటలు నమ్మి నేనేం కోల్పోయాను అని. మళ్ళీ తిరిగి వద్దామన్నా నా మనసులో గిల్టీ ఫీలింగ్ పోలేదు. అందుకే తిరిగి రాలేకపోయాను. కానీ దేవుడు మళ్ళీ ఇలా మమ్మల్ని కలుపుతాడు అని ఊహించలేదు అని నన్ను క్షమించన్నయ్య, నిన్ను చాలా తప్పుగా అనుకున్నాను అని అంటారు జయంతి గారు ఏడుస్తూ. జయమ్మ ఇప్పుడు జరిగిపోయిన తలుచుకొని బాధపడే కంటే నీ మేనకోళ్ళు త్వరలో నీ కోళ్ళు అవబోతుందని సంతోషించు అంటారు సత్యగారు. అవును జయంతి, జరిగిపోయింది తలుచుకుంటే ఏం మారదు కదా,
ఇప్పటికైనా అందరం సంతోషంగా ఉందాం అని ఇందిర కూడా అండంతో జయంతి కళ్ళు తుడుచుకొని, అమ్మా నాకు నీ చేతి గుత్తి వంకాయ కూర తినాలనుంది, నాకు చేసి పెడతావా అని అడిగేసరికి సావిత్రమ్మకి కళ్ళల్లో నీళ్లు తిరిగి, ఇప్పుడే చేస్తాను, రేపెద్దోడా వెళ్ళి గుత్తి వంకాయలు తీసుకురా అని అంటారు సత్య గారిని ఉద్దేశించి. సరే అమ్మా అని, రే రఘు రారా మనం మాట్లాడుకొని చాలా కాలం అయింది అని రఘు గారిని తీసుకొని బయటకు వెళ్తాడు సత్య. ఇంకా సావిత్రమ్మ గారు కిచెన్లోకి ఎవరిని రానివ్వకపోవడంతో ఇందిరా గారు జయంతి గారు కబుర్లు చెప్పుకుంటే యంగ్ బ్యాచ్ ఇంకా ఆశ్చర్యంలోనే ఉంటారు. అంటే నందు గారు నాకు బావ అవుతారా అని ప్రజ్ఞ మనసులో అనుకుంటే, అమ్మో నాకు మరదలా అని నందు అనుకొని ఇద్దరూ ఒకేసారి ఒకరినొకరు చూసుకుంటారు. మిగిలిన వాళ్ళు వాళ్ళ గోళ్ళలో వాళ్ళు ఉండడంతో వీళ్ళ కళ్ళు ఒక 3 నిమిషాలు లాక్ అయితే మరో సెకండ్కి ప్రజ్ఞని బయటికి రా అన్నట్టు సైగ చేస్తాడు నందు. అందరూ ఇక్కడే ఉన్నారు, నేను రాలేను అని తిరిగి సైగ చేస్తుంది ప్రజ్ఞ. నాకు సంబంధం లేదు, ఇప్పుడు వస్తే సరే, లేకపోతే అందరి ముందు ముద్దు పెట్టేస్తాను అని బెదిరిస్తాడు నందు. దానికి కుదరదు నందు గారు, అందరూ ఏమనుకుంటారు అని అంటుంది ప్రజ్ఞ పాప. 5 లెక్క పెట్టేలోపు బయటకు నడుస్తావా సరే, లేకపోతే చూసుకో అని అంటాడు నందు. నందుగారు ఏంటండి మీరు ఇలా చేయకూడదు అని కళ్ళతోనే వేడుకుంటుంది ప్రజ్ఞ. ఇదంతా ముందు నుంచే గమనిస్తున్న ప్రదీప్ చెల్లికి ఎలా అయినా హెల్ప్ చేయాలి అని, అమ్ము పైన నా మొబైల్ మర్చిపోయాను తీసుకొస్తావా అని అడుగుతాడు. సరేరా అని అక్కడి నుంచి వెళ్తుంది ప్రజ్ఞ. ప్రజ్ఞ అలా వెళ్ళడంతో నేను నందుకి ఇల్లు చూపిస్తాను అని నందుని తీసుకొని పైకి వెళ్తాడు ప్రదీప్. ప్రదీప్ రూమ్లోకి వెళ్ళిన ప్రజ్ఞ మొత్తం రూమ్ అంతా వెతుకుతుంది కానీ ఎక్కడా ప్రదీప్ మొబైల్ కనిపించదు. అలా వెతుకుతూ ఉంటుంది. ప్రదీప్ నందు పైకి వెళ్తుంటే, ఏంట్రా నా చెల్లితో నివేశాలు అని అంటాడు ప్రదీప్. మేనత్తో కొడుకుని పట్టుకొని పైగా కాబోయే బావగారిని రా అంటావా, ఎంత ధైర్యం రా నీకు అని అంటాడు నందు. పోబే, మేనత్త కొడుకు కాబోయే బావగారి కంటే ముందు నువ్వు నాకు ఫ్రెండ్వి, లైఫ్ లాంగ్ అలానే ఉంటాం అంతేనని ప్రదీప్ అంటే, త్వరగా పదరా ప్రదీపు నీ చెల్లి వచ్చేస్తుంది మళ్ళీ అని నందు అంటే, ఇదిగో ఇదే నా రూమ్, అందులోనే ఉంది వెళ్ళు అని ప్రదీప్ వేరే సైడ్కి వెళ్ళిపోతాడు. మెల్లిగా లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వెనక నుంచి ప్రజ్ఞని హగ్ చేసుకుంటాడు నందు. అలా నందు హగ్ చేసుకోగానే ప్రజ్ఞ కంగారు పడినా తర్వాత ఆ స్పర్శ తెలిసి, నందుగారు ఏంటిది, ఎవరైనా చూస్తే బాగోదు అని అంటుంది. ఎవరూ చూడకుండా మీ అన్న నా బావగాడు కాపలా కాస్తున్నాడులే, కానీ వీడియో కాల్లో అంత మిస్ అవుతున్నాను ఇంత మిస్ అవుతున్నాను అన్నా, మరి ఇక్కడికి వస్తే కనీసం ఒక హగ్గు కూడా ఇవ్వవా అని ప్రజ్ఞ చెవిలో మెల్లగా అడుగుతాడు. నందు పెదవులు తన చెవిని తాకుతుంటే కళ్ళు మూసుకున్న ప్రజ్ఞ పొట్టలో బుజ్జి బటర్ఫ్లైలు ఎగురుతుంటే చేతులు మాత్రం తన డ్రెస్ని నలిపిస్తూ ఉంటాయి. ప్రజ్ఞ ఏం సమాధానం చెప్పవేంటి అని మళ్ళీ అడిగితే, నందుగారు మీరు అలా మాట్లాడకండి, నాకు ఏదోలా ఉంది అని అంటుంది. ప్రజ్ఞ అవస్థని చూసి చిన్నగా నవ్వుకొని, అమ్మో ఒక ముద్దు ఇవ్వవా, ఆ రోజు ముద్దు చాలా బాగుంది, నాకు మళ్ళీ అలాంటి ముద్దు కావాలి అని ఇన్నోసెంట్గా అడుగుతాడు నందు. మిమ్మల్ని అసలు కింద అంతమంది ఉంటే మీకు ఇప్పుడు ముద్దులు కావాలా, వదలండి ముందు అని నందు చేతులు విడిపించుకొని పదండి కిందకి అని అంటుంది. ప్లీజ్ అమ్ము ఒక్క ముద్దు ప్లీజ్ అని ఇంకా ఇన్నోసెంట్గా నందు అడిగితే ప్రజ్ఞకి నవ్వొస్తున్నా ఆపుకొని, కళ్ళు మూసుకోండి ఇస్తాను అని అంటుంది. సరే అని కళ్ళు మూసుకొని ఉంటే ప్రజ్ఞ నందు బుగ్గ మీద ముద్దు పెట్టి డోర్ తీసుకొని కిందకి వెళ్ళిపోతుంది. ఏ అమ్ము అని పిలిచినా తను అప్పటికే కిందకి వెళ్ళిపోతూ ఉండడంతో నవ్వుకొని ప్రదీప్ ఉన్న వైపుకి వెళ్తాడు నందుబాబు. ఆఫ్టర్ లంచ్, అమ్మా ఎన్ని సంవత్సరాలైంది నీ చేతి వంట తిని, నీ చేతిలో ఏదో మాయ ఉందమ్మా, అందుకే ఇప్పటికి కూడా అదే రుచి అని జయంతి సావిత్రి దగ్గర చిన్నపిల్ల అయిపోతే రఘు సత్య కబుర్లు ఇంకా అవ్వలేదు. ప్రజ్ఞ మాత్రం నందు నుంచి తప్పించుకుని తిరుగుతుంటే ప్రజ్ఞని కోపంగా చూసి అమ్మా అని గట్టిగా అరుస్తాడు నందు. ఏమైందిరా అలా అరుస్తున్నావు అని జయంతి అడిగితే, అంటే మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో మర్చిపోయి నువ్వు అమ్మమ్మతో ముచ్చట్లు చెప్తున్నావు కదా, గుర్తు చేద్దామని అంటూ ఒక తింగర్ నవ్వు నవ్వుతాడు. ఓహో నా కొడుకు పెళ్లి చేసుకోవడానికి చాలా తొందరగా ఉన్నాడే అంటారు రఘు. నాన్న అలా ఏం కాదు అని నందు అంటే, అన్నయ్య ఏందు వద్ద మీకు తెలిసిందేగా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు అని, అదే పెళ్లి గురించి మాట్లాడుకుందామని వచ్చాం, మీకు అభ్యంతరం లేకపోతే వీళ్ళ పెళ్లి చేద్దామా అని అంటుంది జయంతి. నందు నా మేనల్లుడు అని తెలియకముందే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఇక నా మేనల్లుడికి నా కూతుర్ని ఇవ్వడానికి ఇంకేం అభ్యంతరం ఉంటుంది అని సత్య అంటే, నా కూతురికి నందు కాకుండా ఇంకా మంచివాడిని తీసుకురాగలమా అని ఇందిర అంటుంది. ఇంక అప్పటికప్పుడు సావిత్రమ్మ వారి ఊరి పూజారి గారికి ఫోన్ చేసి 2 జాతకాలు చూపిస్తే ఆయన 2 జాతకాలు చూసి ఆయన కొంచెం సందిగ్ధంలో పడి ఆయన మనసులో వేరే ఏదో మెదులుతున్నా, అమ్మ 2 జాతకం ప్రకారం ఇంకో సంవత్సరం వరకు ముహూర్తం లేదు అని చెప్తారు. ఆ మాటకి అందరూ డిసప్పాయింట్ అవుతారు, మెయిన్గా నందు ప్రజ్ఞ.
సరే పూజారి గారు అని సావిత్రమ్మ అంటే, ఇంక ఉంటానమ్మా అని పూజారి గారు కాల్ కట్ చేసి గుళ్ళో శివలింగం దగ్గరకు వెళ్ళి, ఏంటి స్వామి నీ ఆటలు, పెళ్లి చేసుకుని మొదటి రాత్రి అయిన వెంటనే అమ్మాయి చనిపోతుంది అని నాకు ప్రజ్ఞ అమ్మ జాతకంలో ఉంది. ఇలాంటి విషయాలు వాళ్ళకి చెప్తే వాళ్ళు తట్టుకోగలరా? ప్రజ్ఞ తల్లి చాలా మంచిది. ఊరొచ్చినప్పుడు అల్లా అందరికీ సహాయం చేస్తుంది, నీకు పూజలు చేస్తుంది. అలాంటి అమ్మాయికి ఇలాంటి రాత్రి రాసావేంటి తండ్రి అని పూజారి గారు బాధపడతారు. ఇటు సావిత్రమ్మ ఇంట్లో అందరూ కొంచెం బాధపడినా, 1 సంవత్సరమే కదా, కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోతాయిలే, ఏం బాధపడకండి, ఈ లోపు ఇద్దరు ఒకరి గురించి మరొకరు ఇంకా ఎక్కువ తెలుసుకోండి అని అంటారు సావిత్రమ్మ. అవును, నీ కంపెనీలోనే జాబ్ వచ్చిందంటగా వీళ్ళందరికీ అని సత్య అడిగితే, అవును అంకుల్ అని నందు అంటే, రే అంకుల్ ఆంటీ ఏంటి, మావయ్య అత్త అని పిలువు అని ఇంద్ర అంటుంది. సరే అత్త అలానే పిలుస్తాలే, కానీ నాకు రేపు ఆఫీస్లో మీటింగ్ ఉంది, నేను ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి అని. అమ్మ వెళ్దామా అని అంటే, నేను రానురా, మా అమ్మ దగ్గరే ఉంటాను అని జయంతి అనడంతో, నా పెళ్ళాన్ని వదిలి నేను కూడా ఉండలేనురా, అలానే మీ మావయ్యని కూడా. పక్కనే ఏమైనా ఇల్లు ఖాళీగా ఉన్నాయేమో చూడు, కొనేసి ఇక్కడే సెటిల్ అయిపోదాం అని రఘు అంటాడు. రే ఇల్లు కావాలంటే తర్వాత కొందాంలే, కానీ మీరు ఇక్కడే ఉండాలి, నా చెల్లిని నేను చాలా మిస్ అయ్యాను అని జయంతిని హక్ చేసుకుంటాడు సత్య. సరే మరి మీరు ఉండండి, నేను వెళ్ళొస్తాను అని అంటాడు నందు. రే 4 రోజులు ఉండొచ్చు కదరా అని ఇంద్ర అంటే, లేదత్త అర్జెంట్ మీటింగ్, లేకపోతే ఉండేవాడిని అంటాడు. సరే అని చెప్పి రాత్రి భోజనంకి తిను అని క్యారేజ్ ప్యాక్ చేసి ఇస్తారు. సరే ఇక నేను వెళ్ళొస్తాను అని నందు ప్రజ్ఞకి కిందకి రమ్మని సైగ చేస్తే, అందరూ చూసినా చూడనట్టుగా ఉండి, అమ్ము నువ్వు వెళ్ళి పంపించరా అని అంటుంది ఇందిర. సరే మమ్మీ అని ప్రజ్ఞ నందుతో కలిసి పార్కింగ్ దగ్గరికి వెళ్తుంది. తర్వాత ఏమైందో నెక్స్ట్ అప్డేట్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. సమీక్షలు ముఖ్యం. మరి నా స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకుంటాను ఇట్లు మీ సౌజన్య పతివాడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.